మా పాప అయితే పుట్టేటప్పుడు చాలా తెల్లగా పుట్టింది, కానీ కొన్ని డేస్ కి అయితే తన కలర్ అనేది బాగా తగ్గిపోయింది అనమాట. చూసిన వాళ్ళు అయితే బ్లాక్ అయిపోయింది చాలా అని చెప్పేసి అన్నారనమాట. నేనైతే కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. మా హస్బెండ్ అయితే కాన్ఫిడెంట్ గా మీ అందరికన్నా వైట్ గా వస్తే చూడని చెప్పారు. బేబీ ఎలా ఉన్నా అమ్మకాలకి ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఏ అమ్మని హర్ట్ చేయకండి. ఈ వీడియో ఎందుకు చేస్తుందంటే చాలా మంది మీ పాప ఫేర్ గా ఉంది, ఏం వాడుతున్నారని చెప్పి ఇన్బాక్స్ లో అయితే మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. బేబీస్ లో ఫస్ట్ 3 months చాలా చేంజెస్ అయితే ఉంటాయి. తర్వాత ఒరిజినల్ గా వాళ్ళ పేరెంట్స్ కలర్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వచ్చేస్తారు. నేను పాప కోసం ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నానో ప్రీవియస్ వీడియోలో అయితే చూడండి. చాలా మంది కాటుకు పెట్టండి కళ్ళు పెద్దవి అవుతాయి అంటున్నారు. కాటుకు వల్ల కళ్ళు ఏమి పెద్దవ్వండి. బేబీ కాజల్ పెట్టడం వల్ల అందులో లీడ్ అనే కెమికల్ బేబీ బ్రెయిన్ ని ఇంకా ఐస్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకో విషయం, హెడ్ క్యాప్ పెట్టకపోతే హెడ్ పెద్దది అయిపోద్ది అని చెప్తున్నారు అనమాట. మేము ఆల్రెడీ డాక్టర్ అయితే అడిగాము. వాళ్ళ హెడ్ సైజ్ ఎంత ఉందో అంతే మాత్రమే గ్రోత్ అవుతుంది. హెడ్ క్యాప్ ఓన్లీ వాళ్ళని వార్మ్ గా ఉంచడానికి మాత్రమే. ఇంకా బేబీ మసాజ్ కి అయితే ఓన్లీ కోకోనట్ ఆయిల్ వాడితే సరిపోతుంది. నెట్ లో చూసి రకరకాల ఆయిల్స్ లోషన్స్ వాడే అవసరం లేదు. ఇంకా చాలా మంది హనీ పటికి బెల్లం వాటర్ అయితే తాగిస్తారు. తాగించడం వల్ల బేబీస్ లో డైజెస్టివ్ సిస్టమ్ అయితే పాడవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి మదర్ కి షేర్ చేయండి.